సుస్వాగతం స్ఫూర్తి ఇండియన్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నగరంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. నగరంలోని 6-7 డివిజన్ల పరిధిలోని ఖానాపురం ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్రం ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సాధ్యమైనంతవరకు అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యంగా నగర అభివృద్ధిలో మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా అండర్ డ్రైనేజ్ పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ ఉంటేనే పరిశుభ్రమైన నగరంగా ఖమ్మం నిలుస్తుందని చెప్పారు. అలాగే రోడ్ల విస్తరణ కూడా అభివృద్ధికి కీలకమని స్పష్టం చేశారు. రోడ్లు వెడల్పు చేస్తేనే నగర అభివృద్ధి సాధ్యమవుతుందని, గోశాల ప్రాంతానికి వెళ్లే రోడ్డును కూడా విస్తరించనున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి సహకారంతో ఖమ్మం నగరాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజలంతా సుఖశాంతులతో సంతోషంగా జీవించాలనే ఉద్దేశంతోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి అన్నారు. విద్య, వైద్య రంగాలను ప్రజలకు మరింత చేరువ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలో స్వామిరాయన పాఠశాలను ఖమ్మం నగరానికి తీసుకువస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్తో పోలిస్తే ఖమ్మంలోనే మెరుగైన వైద్య సేవలు, బలమైన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం నగరంలో నివసించేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తున్నారంటే నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో అర్థమవుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే అభివృద్ధితో పాటు ప్రజల బాధ్యత కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజలు తమ ప్రాంతాలను తామే శుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మొత్తంగా ఖమ్మం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ఈ కార్యక్రమం స్పష్టం చేసింది. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం ఖమ్మం జిల్లా ప్రతినిధి సతీష్ అందించిన పొలిటికల్ రిపోర్ట్. స్టే ట్యూన్డ్ స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. చెప్పు